స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. కాలం మారింది, రోజులు మారాయి, తినే తిండి మారింది, తాగే నీరు మారింది. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యం ఏలుతోంది. ఏది తిందామన్నా అందులో ఏదో రూపంలో కల్తీ కలుస్తోంది. ముఖ్యంగా ఆహారంలో కలిపే నిత్యావసరాల్లో మాత్రం అస్సలు వదలటం లేదు కల్తీ రాయిళ్లు. అత్యంత సింపుల్ గా కల్తీ చేసే కారం, పసుపు, మసాలాలు, పిండిల గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. భూతద్దం వేసి వెతికినా కల్తీ కాని కారం, మసాలాలు కనిపించవు. అయితే విమానాలు తయారు చేసే ఓ మెకానికల్ ఇంజనీరు అమెరికాను వదిలొచ్చి వినూత్నంగా ఆలోచించి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించేందుకు ఓ సరికొత్త మిషన్లను కనిపెట్టాడు. సక్సెస్ అయ్యాడు. ప్రజలందరికీ న్యాచురల్ స్పైసెస్ అండ్ ఫుడ్ అందిస్తున్నాడు. విమానాలు తయారు చేసే ఇంజనీర్ ఏంటి, వినూత్న మిషన్స్ ఏంటి, కారం మసాలాలు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన పోషం సైతులు పద్మావతి దంపతులకు జన్మించిన సంతోష్ కుమార్ అనే యువకుడు చిన్ననాటి నుంచి కష్టపడి చదివి మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. పలు ఏవియేషన్ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. అమెరికాలో 5 ఏళ్లు విమానాల తయారీలో పాలు పంచుకున్నాడు. అయితే చిన్నప్పుడు కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు ఇంట్లో పిండిగిరిని, రోకళ్లతో దంచే కారం మిల్లు నడిపించేవారు. చిన్ననాటి నుంచి రోకళ్లతో కారం దంచడం దగ్గర నుంచి చూసిన సంతోష్ బ్లోయర్ ద్వారా పట్టే కారం నాణ్యత, రోకళ్ల ద్వారా వచ్చే కారం నాణ్యతలో తేడా గమనించాడు. రోకళ్లతో దంచే కారం చాలా కాలం తాజాగా నిల్వుంటుందని గ్రహించాడు. అయితే రోకళ్లతో దంచుతుంటే అక్కడుండే మనుషులు ఇబ్బంది పడుతూ ఉండటం చూశాడు. తన తల్లి కంట్లో కారం పడటం, శరీరం మంట పుట్టడం వంటి విషయాలను స్వయంగా తెలుసుకున్నాడు. తను దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలనుకున్నాడు. చిన్ననాడే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. తన తల్లికి కలిగిన బాధ మరొకరికి లేకుండా చూడాలని అనుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. విమానాల తయారీలో ఉద్యోగం వచ్చింది. అమెరికా వెళ్లాడు. 5 ఏళ్లు ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం నేను 2008లో మొదలెట్టాను. 2008 నుంచి 2019 వరకు చేశాను. ఈ మధ్యలో దాదాపు 6 to 7 years నేను అమెరికాలో ఉన్నాను. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను వర్క్ చేసేది విమానాల కోసం. సో విమానాలు దాంట్లో తయారయ్యే పార్ట్స్ నేను డిజైన్ చేస్తాను. ఈ డిజైన్ చేసిన పార్ట్స్ని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విమానంలో ఫిట్ చేస్తారు. సో అది నా జాబ్. అయితే మారుతున్న కాలంలో తన ఇంట్లో వంటలకు, బయట వంటలకు విపరీతమైన తేడా గమనించాడు. కారణం కనుక్కున్నాడు. అన్నింటికీ కారణం కల్తీనేనని డిసైడ్ అయ్యాడు. మిత్రులతో చర్చించాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. 2008లో కంట్లో కారం పడకుండా, కారాన్ని మనుషులు టచ్ చేయకుండా అత్యంత సహజ సిద్ధంగా మిరపకాయల నుంచి కారం తీసేందుకు ఓ సరికొత్త పరికరం ఆవిష్కరణకు నాంది పలికాడు. ఎవరి సహకారం తీసుకోకుండా తానే వర్క్షాప్ పెట్టాడు. వెల్డింగ్ వంటి హార్డ్ పనులతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్ పనులు కూడా తానే సొంతంగా చేయటం మొదలుపెట్టాడు. కానీ ఆర్థిక భారం అధికం అవ్వడంతో అటు ఉద్యోగం చేయక తప్పలేదు. దీంతో దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ₹1 కోటి పైగా వెచ్చించి మనుషులతో పని లేకుండా, నేచురల్ ఫ్లేవర్ పోకుండా కారం పట్టే కంప్యూటరైజ్డ్ కారం మిషన్ ను ఆవిష్కరించాడు. అయితే 2019లో ఫైనల్ డిజైన్ ఇచ్చేందుకు ఉద్యోగం అడ్డొచ్చింది. దీంతో ఉద్యోగం మానేసి 2021లో మిషన్ పూర్తి స్థాయిలో వెలుగులోకి తెచ్చాడు. దీని మెయింటెనెన్స్ కానీ వర్కింగ్ కానీ చాలా ఈజీ అండి. ఇది ఎలా అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండేలాగా, సర్వీస్ కూడా తక్కువ ఉండేలాగా, డైలీ సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోయేలాగా తయారు చేశాను. అందుకు అంటే నేను మెకానికల్ ఇంజనీర్. ఓకే. సో నేను అన్ని రకాలుగా చదువుకున్నాను. సో అలా నేను ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వస్తాయో అవన్నీ తగ్గించాను. తర్వాత ఇది ఆపరేషన్ కూడా చాలా సింపుల్. 1 బటన్ ప్రెస్ చేస్తే మనకి పూర్తిగా పౌడర్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ మిషన్ సక్సెస్ అవడంతో పసుపు, పిండి, మసాలాలు కూడా న్యాచురల్ గా అందించేందుకు మరో 2 మిషన్లు తయారు చేశాడు. ఇంట్లో అమ్మమ్మ ఎలా తయారు చేసేదో, నాన్నమ్మ ఎలా తయారు చేసేదో అదే పద్ధతిలో తయారయ్యి అంతే కాలం నిలువ ఉండేలాగా. ఇప్పుడు సంవత్సరం అయినా కారం ఖరాబ్ అయిపోయేది, పసుపు ఖరాబ్ కావదు. బట్ ఇప్పుడు మీరు పసుపు కానీ కారం కానీ ఏదైనా తీసుకోండి, 15 రోజుల నుంచి 1 నెలలోపే ఖరాబ్ అయిపోతుంది. దానికి ఉన్న క్వాలిటీస్ అన్ని 50% వెళ్ళిపోతున్నాయి. రీజన్ ఏంటంటే ప్రాసెసింగ్ మెథడ్లో సో అమ్మమ్మ చేసినట్టు, నాన్నమ్మ చేసినట్టు చేయట్లేదు కాబట్టి దానికి ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి అదే స్టైల్లో చేసిన టేస్ట్ చేసిన మిషన్ ఇది.
ఉన్నత చదువులు చదువుకున్న భార్య తేజస్వి వ్యాపార బాధ్యతలు చూసుకుంటోంది. గోల్డెన్ లేడీ స్పైసెస్ అండ్ ఫుడ్స్ పేరుతో మార్కెట్లోకి అన్ని రకాల దంచిన మసాలాలు, కారం, పసుపు తీసుకొచ్చారు. అయితే నేచురల్ ఫ్లేవర్ ఉండటం కారణంగా వీరి వస్తువులకు విపరీతమైన క్రేజ్ వస్తోందంటున్నారు సంతోష్ కుమార్. కస్టమర్స్ మా దగ్గర పర్చేజ్ చేసుకొని అంటే కారం కానీ పసుపు, పిండి ఇవి వాడిన తర్వాత వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ తోటి అవన్నీ నాకు చిన్నగా అనిపించాయి. ఓకే ఉంటుంది. ఇప్పుడు 3 years అయింది పెట్టి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ థింగ్ అసలు తినలేదండి. ఇంట్లో చిన్నపిల్లలు కూడా, అమ్మ నువ్వు నిన్న వండిన కూరకి ఈ రోజు వండిన కూరకి ఇంత తేడా ఉందేంటి అంటున్నారు. సూర్యాపేట నుంచే కాక హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఆర్డర్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ హబ్ అండి. హైదరాబాద్ సూర్యాపేట హైదరాబాద్ అంటే 200 కిలోమీటర్లు ఉంటుంది కదా. ఓకే, సూర్యాపేట నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు ఆయన అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తాయి. సో ఇక్కడ సూర్యాపేటలో చాలా స్ప్రెడ్ చేసాము, చాలా మంది కస్టమర్స్ తీసుకుంటున్నారు. వీళ్ళ ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అయ్యి హైదరాబాద్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ కూడా చాలా చేస్తున్నాం. కొన్ని రెస్టారెంట్స్కి, తర్వాత హోల్సేల్ వాళ్ళకి, అందరికీ హైదరాబాద్లో చాలా మంది సప్లై చేస్తున్నాం. మేలు రకం మిరపకాయలు నేరుగా రైతుల నుంచే సేకరించడం వాళ్ళ ప్రత్యేకత అంటున్నారు. మా ఉత్పత్తులు ఒక్కసారి వాడిన వారెవరూ మళ్లీ వేరే బ్రాండ్ వాడరని ధీమాగా చెప్తున్నారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యం కోసం విమానాలు తయారు చేసే ఇంజనీరు, కారం మిల్లు కనిపెట్టడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నాయి.